My name is Lokesh and I'm studying at VB8. Eyes on the way I vibe when I walk into the room. Wind blows underneath the soles of my brand new pair of shoes. Bro, look there. Got the attention. ఈ వీడియో దాని గురించి కాదు. I'm on a mission. This is my world now. Anyone who try to write me off. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా, చెప్తాను నేను. నాకు తెలుసు ఈ వీడియోలో చూపించినట్టు ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుందని, బట్ అట్లీస్ట్ ఈ వీడియో వరకన్నా కొంచెం మంచిగా చూపిద్దాం. కమింగ్ టు ద పాయింట్, నేను థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా. మంత్లీ ఒక సర్టెన్ అమౌంట్ సంపాదిస్తాను. ఆల్రెడీ తమ్నెయిల్ మీద యూజ్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా అంటే నువ్వు కూడా సంపాదించవచ్చు కదా. ఎస్, నీ వల్ల అవుద్ది. నేను 3 స్టెప్స్ చెప్తా, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుట్. ఒక్క స్టెప్ మిస్ చేసినా కూడా కష్టమే. ఆ 3 స్టెప్స్ ఏంటంటే, సో 3 స్టెప్స్ చూసారు కదా, లెర్నింగ్ స్కిల్స్, మేకింగ్ పోర్ట్ఫోలియో అండ్ ఫైండింగ్ క్లయింట్స్. ఈ 3 స్టెప్స్ తోటి మీరు సంపాదించవచ్చు. మాకు తెలుసు భయ్యా, చాలా మంది మాకు చెప్పారు అని అనుకుంటున్నారా? అవును, మరి ఇదే వేయాలి. లెర్నింగ్ స్కిల్. నీకు ఎడిటింగ్ ఇంట్రెస్టా, వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్టా, డిజైనింగ్ ఇంట్రెస్టా, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకో. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా నేర్చుకోవాలి, అవన్నీ రీజన్స్ వద్దు. వేర్ దేర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. నేను కూడా అన్ని ఫ్రీగానే నేర్చుకున్నా యూట్యూబ్ నుండి. వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, క్లయింట్స్ ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి, అన్ని యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా. ఆగదు, నీకో సీక్రెట్ చెప్తా. చాలా మంది ఫస్ట్ స్టెప్ నుంచి డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతారు. ఈ సెకండ్ స్టెప్ ఎవ్వరు చూడరు, అదే పోర్ట్ఫోలియో. నీకు క్లయింట్ జాబ్ ఇవ్వాలి అంటే నీ స్కిల్ చూడాలి కదా. నీ స్కిల్ చూపించాలంటే నువ్వు ఎక్కడ చూపిస్తావు? పోర్ట్ఫోలియోని చూపిస్తావు. సో ప్రతి ఒక్కరికి పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో ఉంటేనే నీకు క్లయింట్ దొరుకుతాడు. నేను ఇంతవరకు ఎవరితో పని చేయలేదు, నీ పోర్ట్ఫోలియో ఎట్లా తయారు చేయాలి అని అనుకుంటున్నాను కదా. బట్ నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే నువ్వు ఎన్నో వీడియోస్ ఎడిట్ చేసి ఉంటావు కదా, అవే పోర్ట్ఫోలియోలో పెట్టు. నువ్వు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే నువ్వు ఎన్నో వెబ్సైట్స్ డెవలప్ చేసి ఉంటావుగా, ఆ వెబ్సైట్స్ని తీసుకొచ్చి పోర్ట్ఫోలియోలో పెట్టు. నువ్వు క్లయింట్తో పని చేయాల్సిన అవసరం లేదు, నీకు పని వచ్చా లేదా అని ప్రూవ్ చేసుకోవాలి అంతే. థర్డ్ థింగ్, క్లయింట్స్. వెరీ ఇంపార్టెంట్. ఈ సీక్రెట్ ఎవ్వరు నీకు చెప్పరు, బట్ నేను చెప్తా. నేను చెప్పే ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి ట్రై చేయి, తప్పకుండా నీకు ఒక్క క్లయింట్ అన్న దొరుకుతుంది. ఫస్ట్ది బ్లూలర్. ఇది ఒక యాప్. ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన. అందులో తక్కువ కాంపిటీషన్ ఉంది, బట్ నీకు అందులో ఒక్క క్లయింట్ అన్న దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఫ్రీలాన్సర్ సైట్. నేను 3 years నుంచి వాడుతున్నా, నాకు క్రేజీ ట్రిక్ అయితే దొరికింది. సో ఆ ట్రిక్ త్రూ నీకు ఒక్క క్లయింట్ అనేది దొరుకుతాడు పక్కా. సో నేను ఆల్రెడీ ఈ ట్రిక్ మీద ఒక పెద్ద లైవ్ అయితే చేసిన. అందులో 10 minutesలో 5,000 రూపీస్ క్లయింట్ అయితే పట్టుకున్నాను. 8,000 అండ్ నేను ఈ వర్క్ని 1 dayలో చేయగలుగుతా. ఇప్పుడు దీనికి బిట్ చేస్తాను. చూడండి, లైవ్లో నాకు ఆ క్లయింట్ రిప్లై ఇచ్చాడు. ఐ షో యూ దట్ బిట్ సో దట్ మీకు క్లారిటీ కూడా వస్తుంది. యా, సో ఇప్పటిదాకా మాడిఫైయింగ్ వెబ్సైటా. సో డైరెక్ట్గా ఇప్పుడు నాకు క్లయింట్ నా కళ్ళ ముందే ఇట్లా మెసేజ్ పెట్టాడు, 5,000 రూపీస్ అతను ఒప్పుకున్నాడు. అండ్ లైక్ డైరెక్ట్గా నువ్వు ఇంకా లైవ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా, వెళ్ళి చెక్ చేయి. తప్పకుండా నీకు అందులో క్లయింట్ దొరుకుతుంది. ఈ 3 స్టెప్స్ మీద మీకు ఇండివిజువల్గా సపరేట్ వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ చేయి, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే వీడియో అయిపోయింది, ఇంకా 4-5 వీడియోలు చూడాలి హౌ టు ఎర్న్ మనీ అని. అందులో కూడా ఇదే చెప్తారు భయ్యా. ఫస్ట్ వెళ్ళి స్కిల్ నేర్చుకోపో. సీ యూ, బాయ్.